ఏమైంది రాసుకోకు నెత్తి కానీ అన్ని మంచిగానే అయితే ఊకో 85 40 కడుగు బాయ్ మొత్తం వితౌట్ బ్యాక్గ్రౌండ్ మంచిదా నోట్లో ఏం పెట్టుకున్నావు అన్న పెట్టుకోవాలి నెత్తికి దున్నపండం చేసేవాళ్ళు నా ఫోన్ నుంచి దూరంగా ఉండదు జరా గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ యూట్యూబ్ వ్లాగ్ అనమాట. ఈ రోజు అయితే మనం మన కాలనీ గణేష్ని బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ధూల్పేట్కి. సో ఈ వ్లాగ్లో ఎంత చిల్ అవుదామంటే అంత చిల్ అవుదాం అనమాట. సో ధూల్పేట్కి వెళ్ళేటప్పుడు మనకి ఎట్లా అయితే మనం ప్లాన్ చేస్తామో ఆ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడు, నీకే అర్థమవుతుంది ఎంత చిల్ అవుతామో. ఇగో ఇట్లుంటా అనమాట. వినాయకుని బుక్ చేయడానికి పోదామంటే ఇగో ఈయన ఫోన్ చేయి, ఇగో ఆయన ఫోన్ చేయి, ఇగో ఈయన అందరికి ఫోన్ చేస్తాడు, ఇగో ఈ మనిషి అందరికి ఫోన్ చేస్తాడు, ఎవ్వడు ఫోన్ లేపుతలేడు. వస్తున్నా అద్దాడని సాగు కొడుతురు కానీ ఎవ్వడు వస్తున్నా లేడు బాయ్. 1,40,000 గణేషన్ అంటే 40,000 అడిగాడంట. వా ఏముంది బాయ్ మీ బార్గెనింగ్ స్కిల్స్. అడిగినామా లేదా అడిగినాం. ఇక నేనుంటే కాలం మీద పడుతున్నాయి ఆయనకి. ఈరా నాయన ఎట్లా చేశాక వినాయకుని చుండికి పోదామంటే నువ్వు బండిది నేను బండిది అమ్మ ఇది ఏందో ఏమో లేదు. నాకాడ బండి లేదు. ఏహే చైన్ కిట్ మంచి లేదు బండి అన్న. చైన్ కిట్ మంచిలే అన్న. నేను గమ్మన సోనపై బండి మీద వస్తా సాయి బాయ్. మంచి చెప్పినా అన్న అప్పుడే పెట్రోల్ కొట్టించుకో అన్న అని చెప్పి. పెట్రోల్ ఉంది రా అన్నావు. ఇప్పుడు ఏమే కొడుతున్నాం ఇక. సో ఇప్పుడే వచ్చేసినాం అనమాట ధూల్పేట్కి. మనం అయితే వినాయకుని చూడు ఈ ఎంట్రన్స్ మొత్తం ధూల్పేట్ది. ఇట్లా గణేషన్లు ఉంటాయి ఇక. మనం ఇట్లా మంచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక మెల్లమెల్ల నిదానంగా. ఇట్లా బండ్ల మీద అయితే మనం అయితే పోలేము, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. బండ్ల మీద పోయినా మనకు కరెక్ట్గా చూడలేము కాబట్టి. సో బండ్లైనా మంచిగా పార్కింగ్ పెట్టేసి చూసుకుంటూ పోవాలి ఇక. బై వాక్ వెళ్ళిపోవాలి. ఇగో అప్పుడే ఫుల్ ట్రాఫిక్. ఇగో ఇంకా 10 రోజులు కూడా ఇంకా 12 రోజులు ఉంది వినాయకుని పండుగకి. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. సోను బాయ్ ఏమంటావు? అట్లుంటుంది బా గణేషన్ల పండుగ అంటే. చూడురు ఇక మంచిగా చూడురు ఇక గణేషన్లని. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక మనం బాన్ అండ్ బాటప్ మొత్తం ధూల్పేట కాబట్టి మన గల్లీలన్నీ ఎరక అనమాట. సో ఆ గల్లలకైనా వెళ్ళిపోవాలి ఇక మనకి కావాల్సిన స్పాట్స్ అయితే. గణేషన్లు కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట, తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే లాస్ట్ 5 days మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇట్లాంటి మనిషి అడుగు పెట్టడానికి కూడా ఉండదు కాబట్టి ఇప్పుడే కొంతమంది అయితే అందరూ తీసుకొని వెళ్ళిపోతారు డెలివరీ. భయ్యకి బండి తీయనికైనా వస్తలేదు ఇంకల్కి. ఏం చెప్పాలి చెప్పి భయ్యకి మొక్కమే అని పడేసాలి మనం ఉంటే. మన తర్వాత చూసుకున్నామా మన అయితే అంతే. ఇట్లా గ్యాంగ్ వస్తారు మొత్తం ఇట్లా కనెక్షన్ చూసుకుంటారు. సునుబాయ్ మా అంటూ నేను మా గ్యాంగ్ కూడా వచ్చింది కానీ అలాగ ఉన్నాం. అందరం బండ్లకి వచ్చినాం కాబట్టి అలాగ అయిపోయినాము. అందరం ఒక స్పాట్లో కలిసి ఇక బండ్లన్నీ పార్కింగ్ పెట్టేసినాక ఇక స్టార్ట్ అవుతాం. ఇక మా యుద్ధం స్టార్ట్ అవుతుంది గణేష్ చూడనీకే. సో ఒక్కొక్క సెలెక్షన్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట. ఎస్పెషల్లీ మా గ్యాంగ్ అయితే మస్తు టైం పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 9:47 అవుతుంది. సో మేము ఇంటికి పోయేసరికి అరౌండ్ 5:47 అవుతుంది. అట్లుంటుంది బాయ్. ఏం చెప్పాలి చెప్పి. నాకు నచ్చనేమో ఆయనకు నచ్చది, ఆయనకు నచ్చది. ఒకడేమో తొండం బాగాలేదంటాడు, ఒకడేమో చెయ్యి బాగాలేదంటాడు, ఒకడేమో కళ్ళు మీదకి ఉన్నాయి అంటాడు, ఒకడు కళ్ళు కిందికి ఉన్నాయి అంటాడు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో గ్రూప్లో ఉన్నాం కాబట్టి అందరూ ఓకే అయినాకనే గణేషన్ అనేది మేము బుక్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎవరిని కూడా అప్సెట్ చేయకుండా మిట్ట పండు దౌడకి వేసుకొని ధూల్పేట మొత్తం తిరగాలి. ఇక కావాలితే బాయ్ బరోబ్బరే బాయ్ కృష్ణ బాయ్ కూడా చెప్పేసి బరాబరే అని చెప్పి. ఎందుకంటే బాయ్కి మొత్తం ఎరక కాబట్టి అదే మొత్తం కట్టేస్తుండు. రాగన్నా బాయ్ డబ్బాని కడుతుండు. ఏమైంది అరే డాగేష్ బాయ్ మొత్తం కార్కి మొత్తం హోల్ పెట్టేసిండు. డాగేష్ బాయ్ మొత్తం ఆడ కూర్చోండు. మద్యపానం చేసేవాళ్ళు జర నా ఫోన్కి దూరం ఉండాలి గాయస్. అరే నువ్వు బంద్ చేయరా అన్న, ఫోన్ ఉంచుకోరా. మిఠామని చేసి దౌడకి చేసాలి ఇక. బాయ్ కట్టిరా బిల్లు. పైసలు నాగారు పైసలు లేవు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తలే పైసలు ఏవి. ఇంకంత పెద్దోళ్ళం కాదేం బాయ్.
ఐదాం అంటే చెప్పు పైసలు పో దుమ్మపాండం చేసేవాళ్ళు నా ఫోన్ నుంచి దూరంగా ఉండదు జరా మళ్ళీ వీడియో పెడితే నాకు అడగొద్దు మళ్ళీ ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది అయిపోతుంది ఈ వీడియో చాలా వైరల్ అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే అందరు ఫ్యామిలీ చూస్తారు నా వీడియోస్ అట్లా మాటలు ఒకసారి ఇది మాటలు పనేవో नाइट को आपके लिए రైట్ వా సోను గారు తీసుకోండి నైట్ క్వీన్ దౌడకేయండి ఇక సఫర్ అందరు కలవడానికి ఇంకో గంట పడుతుంది మళ్ళా కలిసి మళ్ళా ఓనికి ఇంకో గంట పడుతుంది ఇంకో పాన్ వేసుకున్నాం ఇప్పుడే ఇక మళ్ళీనేమో ఈ బాయ్ ఏమో ఇక్కడ వచ్చింది దోశ బండి ఇక స్టార్ట్ చేసిండి ఇక మా అన్న విత్ దోశతోని అన్న చెప్పేసి అన్న దోశ ఒకటి నాకు కూడా ఒక దోశ ఒకటి 1/2 కొడదాం 1/2 కొట్టేద్దాం నేను కొంచెం తింటా ఎక్కువ అయితే సరేనా మా కిస్మత్ ఏంటంటే పొద్దుగాల నుంచి అసలు మొత్తం వాననే పడలేదు బాయ్ ఇప్పుడు ఏమైంది టోల్పేట ఏ వాన పడలే నేనున్న దగ్గర వాన పడలేదు బాయ్ నేను ఉన్న దగ్గర వాన పడలే అంతే బస్ ఇగో ఫుల్ నాయకున్నా నేను ఎప్పుడు చూడాలి ఎప్పుడు సెలెక్షన్ చేయాలి ఎప్పుడు బుక్ చేయాలి ఎప్పుడు ఇంటికి పోవాలి చెప్పి ఇట్లా అయితే ఎప్పుడు ఇంతే అయినా తగ్గేదే లేదు మొత్తం పచ్చిగా కూడా పోతాం ఏమంటావునా టిఫిన్ అయితే చేసినాం ఇక భర్పూర్గా కడుపు అయితే మొత్తం నిండిపోయింది ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నేను తిన్నా కాబట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ తిన్నా కొన్ని రోజుల కోసం ఇప్పుడు ధూల్పేట మొత్తం కలకల ఆడుతుంది అనమాట మొత్తం లైటింగ్లతోని పబ్లిక్లతోని కొత్త గణేషన్లతోని ఏమంటావు సాయిరాంబాయ్ ఇక మా వాళ్ళు ఏదో వినాయకుని అయితే చూసిర్రంట సుండికి పోదాం మా గణేశుడేగా ఏ చూసిరు బాయ్ మొత్తం కళ్ళు మొత్తం చిగెళ్ళు అంటున్నాయి కదా ఇక్కడ ఇగో వా అరే వా చూసిరంట మా వాళ్ళు సో నచ్చింది మాకైతే చూస్తున్నాం ఖాళీ 2-3 పీసులు మాత్రమే ఉన్నాయంట సో చూసేసి అందరికి ఓకే అయింది అనుకో ఎంత అంట వంశకృష్ణ 85 40 కడుగు బాయ్ మస్తు వాన పడుతుంది కాబట్టి మన దగ్గర అంబ్రెల్లా లేదు ఇప్పుడు ఏం చేయాలి ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలి నెత్తికి జబర్దస్త్ అయిపోయింది ఇక సర్ది గిడిది ఏం కాదు ఇక మనకి ఏమంటావు సిరిబాయ్ నువ్వు పెట్టుకో మళ్ళా మంచి ట్రిక్ చెప్తా ఆ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ధూల్పేట రాగానే అందరు ఫస్ట్ ధూల్పేట మొత్తం ఒక చక్కెర వేయడు ఏయ్ క్యాండిడేట్ ఇది హలో గాయ్స్ అయితే ఇప్పుడు ధూల్పేటకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ధూల్పేట మొత్తం ఒక చక్కెర వేయాలన్నమాట తిరిగి ప్రతి గల్లీలో ప్రతి సందులా అన్ని గణేశంలో చూసినాక ప్రైజ్ అడిగినాక అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏ వినాయకుడు మంచిగా ఉన్నాయో అవన్నీ ఒక ఫైనలైజ్ చేసినాక పోయి ప్రైజ్ అడిగి అప్పుడు ఇక బేరం ఆడాలి ఇక అవును ఇక్కడ ఒక షెడ్కి అయితే వచ్చినామన్నమాట అది 85 అంటానా బాయ్ एक 85 बोल रहे एक 70 60 कौन सा आना जल्दी बोलो नहीं तो चल जाओ टाइम पास करने के लिए नहीं आना इधर समझ गए तो जबरदस्त ఉన్నది శివుంది కూడా మస్తు ఉన్నది అంటే రోడ్ల పొంటి తిరగాలి చూసుకోవాలి ఏదో ఒక గణేశుడిని బుక్ చేసుకోవాలి చూసినాం ఆడ ఎట్లుంది తెలుసా మొత్తం కోమా ఎట్లుంది బాయ్ మొత్తం వితౌట్ బ్యాక్గ్రౌండ్ మంచిదా నోట్లో ఏం పెట్టుకున్నావు అన్న నాకైతే ఒక స్వీట్ కార్న్ కనిపించింది స్వీట్ కార్న్ తీసుకుందాం ఇక బాయ్ मेरा मेरे को दे दो भाई मेरा मेरे को दे दो बस బిల్లు కట్టినావు అనుకో मेरा मेरे को दे दो बस మంచి మంచి కామెంట్లు వస్తాయి బిల్లు కట్టలేవు అనుకో అన్ని బూతులు వస్తాయి स्वीट मेरा मेरे को दे दो मेरा पैसा आप ले लो बस తినమంటేనేమో తినడినా అమ్మ మొత్తం ఫాస్ట్ లెక్క చేసాడు అన్ని అంటే ఇవన్నీ అడ్డమే కదా బాయ్ వీళ్ళేమో అన్ని హోటళ్ళలో తింటారు ఇక గీడేడ పడతా వాళ్ళకి ఫుడ్ చెప్పి పెళ్ళిళ్ళ కూడా దిగరా ఇట్లా
స్పాన్సర్లను కొయ్యిర్రా నాయన అంటే ఎంత మంచిగా కోసాడు అంటే ఈయన అంత మంచిగా కోసాడు అనమాట. లడ్డు నొక్కోళ్ళని, షెడ్డుకి ఒక్కోళ్ళని, లైట్లకు ఒక్కోళ్ళని, ఇంకేమంటారు డెకరేషన్ సామాన్ ఒక్కనికి అట్లా. సో మీ గ్యాంగ్లో కూడా ఇట్లా ఎవరైనా పెద్ద మనిషి ఉంటే, ఇట్లా పెద్ద మనిషి మీ గ్యాంగ్లో కూడా ఎవరు ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, ఆ మనిషిని ట్యాగ్ చేయరు. ఇక ఈ మనిషి చూడు లైట్ బంద్ చేయ అంటుండు. అరే మొన్ననే పెళ్ళైంది కానా మళ్ళీ లైట్ బంద్ చేయంటావు. సర్లే ఇప్పటికైతే ఇంతే, ఇక మళ్ళీ అప్డేట్ ఇస్తుంటే బ్లాగ్ నడనా చూడనా. రైట్ 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 ఆగడి ఏముండదు, వెళ్ళిపోవడే ఖాళీ. మొత్తం గరం గరం అయిపోతారు మా వాళ్ళు. ఎందుకంటే 3 గంటే ఇంకా తిరిగి 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 అందరు నెత్తిలు మొత్తం పచ్చిగా అయినా, కానీ నా నెత్తి మాత్రం పచ్చి కాదు, ఎందుకంటే కవర్ వేసుకున్నాం కాబట్టి. పోతున్నాను ఇక మళ్ళీ గణేషన్ కలిసి ఉంది. ఇక మొత్తం మొత్తం గ్యాంగ్ వస్తుంది. ఇంకా కనిపిస్తుందా? ఎవరు లేరనుకుంటారు అది ఇంకా ఒక్కొక్కరు మెల్లమెల్ల వస్తారు. అట్లా ఏమవుతుందేమో ఏం అర్థమవుతుంది. చెప్పిన మినిమం మార్నింగ్ 3 బజే 4 బజే లేకుంటే 5 బజే అవుతుంది భయ. పని కాలేదు, ఇంకా పని కాలే. ఇంకా గణేశులను చూడాలి, బుక్ చేయాలి, ఇంటికి పోవాలి, చాయ్ తాగండి. చెప్పండి సురేష్ భాయ్, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మాషల్లా మాట్లాడతారా మాట్లాడా భయ్యా మాట్లాడడానికి సిగ్గుపడుతుంది. ఏం చెప్పాలి చెప్పు. ఇగో కదా చూడుగా మస్తున్నాయి గణేశులు అయితే. వా ఇంతే ఇక ఇగో ఫోన్ ఖరాబ్ అయినా ఇన్సూరెన్స్ ఉన్నది, పొద్దుగాల వస్తుంది కదా. ఇది బుక్ అయిపోయిందంట బాయ్. ఇది సోల్డ్ అవుట్ అయిపోయిందంట. చెప్పిన 5 లక్షలు ఇస్తా బాయ్, ఇచ్చేసి అని చెప్పి. నువ్వు దూల్పేటలో 6 లక్షలు ఇచ్చినా ఇయ్య అంటుండు బాయ్. ఏం చెప్పాలి చెప్పి. 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఆయన కూడా ఇయ్య అంటుండు. రాసుకోకు నెత్తి కానీ అన్ని మంచిగానే అయితే ఊకో. పచ్చిగా అయిపోయినాక వేసుకుంటున్నావు ఏందన్న రెయిన్ కోట్ డిక్కీలో పెట్టుకొని ఇంతసేపు. నో వల్గర్ లాంగ్వేజ్ ప్లీజ్. దూల్పేటలో భారీ వర్షంలో కూడా మేము కనీసం చూడకే పోతున్నాం. ఇగో నేను, మా అన్న, ఇంకా మా గ్యాంగ్ మొత్తం పచ్చిగా వేయకుండా పోతున్నాం. ఇక ఇంకా మా గ్యాంగ్ వస్తుంది. ఇక మేమైతే ఇక ఏ గణేష్ అయితే బుక్ చేయలేదు. సారీ ఇక మా వాళ్ళు వినాయకుని అయితే బుక్ చేస్తున్నారు ఆడ. బట్ నాకు ఇంట్లోకి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మా మమ్మీ ఒకటే ఫోన్ చేస్తుంది. సో ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ఇంకా ఒక అన్న నేను ఇంకా ఈయనైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంటికి. ఫుల్ వాన పడుతుంది. ఇంట్లోకైనా ఒకటే ఫోన్లు ఎందుకని చెప్పి టైం ఏమో నైట్ 2 బజే అవుతుంది. ఇక మనకి ఫోన్లతోని ఎందుకని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో ఫైనల్లీ మన వాళ్ళు అయితే మన గల్లీకారాధ గణేష్ అయితే బుక్ అయితే చేసిరు అనమాట. సో ఈ రోజుకి మన వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఆ లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.